For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ షావ్స్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్వప్న, ఎంఎస్సి ఇన్ కాస్మెటాలజీ, ట్రైకాలజీ అండ్ లేజర్స్. మరి మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈరోజు టాపిక్ వచ్చేసి స్కిన్ వైట్నింగ్. అసలు చాలా మంది ఫర్ సపోజ్ బ్లాక్ ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ వైట్ అవ్వడానికి చాలా చాలా కష్టపడుతుంటారు. లైక్ క్రీమ్స్ అని, సోప్స్ అని. అసలు వాళ్ళు అవి యూజ్ చేసిన తర్వాత అసలు వైట్గా అనేది అవుతారా? ఒకవేళ అయితే లైఫ్ లాంగ్ అనేది ఆ కలర్ ఉంటుందా మేడం? యాక్చువల్ అండి, ప్రతి ఇండివిజువల్కి ఒక కలర్ అనేది వాళ్ళు ఉండే ఏరియా, వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చే జీన్స్ నుంచి డిసైడ్ అవుతుందండి కలర్. అంటే ఒక కలర్ ఉండడానికి కారణం మనలో ఒక మెలానిన్ సెల్స్, ఆ మెలానిన్ పిగ్మెంటే కారణం. అవి ఎక్కువగా ఉన్న పిగ్మెంట్ సెల్స్ ఉన్నాయంటే ఎక్కువ మెలానిన్ ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ సెల్స్ ప్రొడక్షన్ని మనం ఆపలేము. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిన సెల్స్ని మనం డిస్టర్బ్ చేయడం ఇస్ నాట్ ఎ కరెక్ట్ పద్ధతి నా ప్రకారం అయితే. కానీ ఒకసారి ఒక పిగ్మెంట్ ప్రొడ్యూస్ అయింది బాడీలో అంటే సూపర్ఫిషియల్గా మనం కొన్ని ట్రీట్మెంట్స్ చేసి వాటిని మనం లైట్ కలర్స్ చేసేయచ్చు. కానీ లాంగ్ రన్ ట్రీట్మెంట్స్లోనే మనకు కలర్ చేంజ్ అనేది కనపడుతుంది. అంటే షేడ్స్ డిఫరెన్స్, ఒక డార్కర్ షేడ్ నుంచి లైట్ షేడ్ వెళ్ళాలి అని అంటే ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ టైం. అంత తొందరగా తీసుకురావడం కష్టం. అండ్ ఇంకోటి పర్టికులర్ ఇండివిజువల్కి వాళ్ళ బాడీకి ఆ వైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది సెట్ అవుతుందా లేదా, అది ఫస్ట్ మేజర్ రోల్ అండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇండివిజువల్కి నేను బ్లాక్ నుంచి వైట్ అవుతా అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. వాళ్ళకి ఫస్ట్ అయితే చెక్ చేస్తామండి, టెస్టింగ్ ఉంటుంది. దాని తర్వాతే వాళ్ళకి చేయాలా లేదా, ఒక ప్యాచ్ టెస్ట్ అయినా ఏదైనా సరే ఫస్ట్ ఒక టెస్ట్ చేస్తాము. సో ఫర్దర్గా వెళ్ళాలా లేదా వైట్నింగ్కి అనేది ఆ ఇండివిజువల్ని బట్టి వెళ్తాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎంతోమంది డార్క్ ఉన్నారు, ఇప్పుడు హీరోయిన్స్లో కూడా ఉన్నారు. బట్ నాట్ ఎవ్రీ హీరోయిన్ ఆర్ ఎవ్రీ హీరో ఈస్ ప్రిఫరింగ్ టు దాట్, బికాజ్ అందులో కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో చాలా ప్రొఫెషనల్గా అండ్ వాళ్ళ ఇండివిజువల్ హెల్త్ని బట్టి వాళ్ళకి అది పడుతుందా లేదా, ఆ డోస్ ఏంటి అన్ని డిస్కషన్స్ అంత అయ్యాకే వి విల్ గో విత్ ద బాడీ వైట్నింగ్ ట్రీట్మెంట్స్. మేడం, కొంతమంది ఫేసెస్ చాలా రెడ్డిష్ ఉంటాయి కదా మేడం. సో వాళ్ళు ఏమైనా ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల నార్మల్ స్కిన్ ఉండేది చాలా రెడ్డిష్గా మారిపోతుందా, లేకపోతే బై బర్త్ నుంచి వాళ్ళ ఫేస్ అలా రెడ్గా ఉంటుందా మేడం? జనరలీ అండి, బర్త్ నుంచి ఉందా లేదా అనేది వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ ద క్వశ్చనింగ్ ఓన్లీ. ఒకవేళ బర్త్ నుంచి ఉందంటే వాళ్ళ కేర్ ఎలా తీసుకోవాలి, అలా ఉంటే వాళ్ళకి ఎందుకు అలా రెడ్ అవుతుంది, ట్రిగర్ ఎండలో వెళ్తే అవుతుందా, ఏదైనా ఫుడ్ ఐటమ్కి అవుతుందా, క్రీమ్స్ వల్ల అవుతుందా, అసలు ఏ ప్రాబ్లం వల్ల వాళ్ళకి ట్రిగర్ అవుతుంది అండ్ రెడ్డిష్ ఎందుకు ఉందనే దాని మీద వర్కౌట్ చేసి దెన్ వీ కెన్ గివ్ దెమ్ ఆ పర్టికులర్ ఆ ప్యాంపరింగ్ చేసే క్రీమ్స్ కొంచెం అలా చేస్తే వాళ్ళకు ఆ రెడ్నెస్ అనేది కంట్రోల్ అవుతుంది. సపోజ్ అండి ముందు నుంచి లేదు మేడం, నాది ఇప్పుడే రెడ్గా అయ్యింది, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఇన్ మై లైఫ్ అంటే దెన్ వీ కెన్ గెస్ అండి. ఎలా అంటే విపరీతంగా ఎండలో వెళ్ళడం, ప్రొటెక్షన్ లేకుండా, అంటే ఏం క్రీమ్స్ పెట్టుకోకుండా, సన్ స్క్రీన్ వాడకుండా విపరీతంగా హీట్లో ఉండడము, లేదా బాగా హాట్ వాటర్ వేసి ఫేస్ వాష్ చేయడము. ఇంకొకటి ఏంటంటే ఇప్పట్లో వచ్చే క్రీమ్స్ ఒకవేళ వాటిలో స్టెరాయిడ్స్ ఉన్నాయంటే తెలియక వాడేయడం, కంటిన్యూస్గా ఏండ్ల తరబడి, అంటే మంత్స్ నుంచి కాకుండా ఇయర్స్ పట్టి వాడేసరికి మన స్కిన్ ఒక ప్రొటెక్షన్ లేయర్ని కోల్పోతుంది. సో దానివల్ల వాళ్ళకి ఆ పింకిష్, అంటే ఏది ఒక గాలి పడ్డా, దుమ్ము పడ్డా, ఏది పడినా ఇట్ విల్ రియాక్ట్, ఎర్రగా కనపడిపోతుంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంటే నార్మల్గా ఉండే వాళ్ళకి చిన్నగా ర్యాష్ వచ్చిన వాళ్ళకి ఒక ఫ్యూ డేస్లో తగ్గిపోతే వీళ్ళకి 6 months or 1 year పట్టొచ్చు మళ్ళీ రికవర్ అవ్వడానికి పూర్తిగా. మరి మేడం, మీ దగ్గర స్కిన్ వైట్నింగ్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మేడం? ఐ జనరల్లీ ప్రిఫర్ గోయింగ్ విత్ నార్మల్ కలర్స్ అండి. మరి విపరీతమైన కలర్స్ చేంజ్ కాకుండా నార్మల్ స్కిన్, అంటే ఇప్పుడు వాళ్ళకి ట్యానింగ్ జరిగింది, చిన్నప్పటి నుంచి ఫెయిరే కానీ ఇప్పుడు నల్లగా అవుతున్నామండి అంటే దెన్ ఐ చెక్ ఇన్ టు దేర్ డైట్ ఆల్సో. అండ్ వాళ్ళ ప్రొటెక్షన్ ఎలా ఉంది, వాళ్ళ వర్క్ ఫీల్డ్ ఎలా ఉంది, వాళ్ళ స్క్రీన్ ముంగట టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారా, ఎండలో స్పెండ్ చేస్తున్నారా, వాట్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఎందుకు ఎక్స్పోజ్ అవుతున్నారు వీటికి, సో వాటిలో నుంచి ప్రొటెక్షన్ ఎట్లా చేసుకోవాలి అండ్ ఏమేం వాడితే అవన్నీ మనం ప్రివెంట్ చేసుకొని మళ్ళీ నార్మల్ కలర్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనే వాటి మీద వీ విల్ గో అహెడ్. అలాంటి ప్రిస్క్రిప్షన్సే వాళ్ళకి చెప్తాము అండ్ అలాంటి ట్రీట్మెంట్సే చేస్తాము. బట్ టైం పరంగా దే విల్ బికమ్ లిటిల్ షేడ్ వస్తుందండి, బాగుంటుంది షేడ్. కనీసం 6 months or 8 monthsలో వీ కెన్ సీ గుడ్ రిజల్ట్స్. మైల్డ్ డోసెస్తోని ఎక్కువగా హార్మ్ చేయకుండా బాడీకి నిదానంగా వాళ్ళ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగానే వెళ్తూ చేసుకోవచ్చు. సోప్స్ ఉంటాయి, ఓరల్ టాబ్లెట్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి,
ఫేస్ వాషెస్ ఉంటాయి. దీస్ ఆల్ విల్ హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ ద సూపర్ఫిషియల్ ట్యాన్. అండ్ మెల్లిగా మనం పిగ్మెంట్ని ఇంటర్నల్గా ఓరల్గా చేసినప్పుడు దే విల్ కమ్ డౌన్. మేడం స్కిన్ వైట్నింగ్ కోసం చాలామంది లైక్ ఇప్పుడు ఈ రైస్ ఫ్లోర్ అని ఇలాంటి హోమ్ రెమెడీస్ యూస్ చేస్తారు కదా మేడం, దానివల్ల యూస్ఫుల్ ఉంటుందా ఫేస్కి? యాక్చువల్లీ అండి ఇలా రైస్ ఫ్లోర్ అనేది చాలా న్యాచురల్గా పెరిగిన ఒక ఇంగ్రీడియంట్ గ్రెయిన్ కనుక దాంట్లో నుంచి చాలా మంచి న్యూట్రియంట్స్ ఉంటాయండి మనకు. మన స్కిన్ హెల్దీ అవుతుంది దానివల్ల. కానీ అది వైట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఓన్లీ మీకు ఒకవేళ ట్యానింగ్ జరిగింది, ఏదో స్ట్రెస్ వల్ల మీరు డార్క్గా కనపడుతున్నారు, అలాంటివి ఏమైనా ఉన్నాయంటే ఈ రైస్ ఫ్లోర్ డెఫినెట్లీ కరెక్షన్ చేస్తుంది. కానీ రైస్ ఫ్లోర్లో బ్లీచింగ్ చేసే ఏజెంట్, న్యాచురల్ ఏజెంట్ కూడా ఏది లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళ టెక్స్చర్. అంటే ఇప్పుడు మనకు ప్రీవియస్గా వాళ్ళు ఉన్న జెనెటిక్ టెక్స్చర్ వాళ్ళది ఆల్రెడీ ఫెయిర్గా ఉన్న వాళ్ళంటే ఇలా ఎలాంటి హోమ్ రెమెడీస్ చేసినా లాంగ్ రన్లో దే విల్ కమ్ బ్యాక్ టు దేర్ ఓన్ టెక్స్చర్ అండ్ కమ్ బ్యాక్ టు దేర్ ఓన్ కలర్. కానీ అది వైటన్ మాత్రం చేయదు. ఇట్ విల్ మేక్ యూ హెల్దీ. స్కిన్ టెక్స్చర్ని హెల్దీగా ఉంచుతుంది రైస్ ఫ్లోర్. డెఫినెట్లీ అండి. స్కిన్ టెక్స్చర్ అండ్ ఫ్లఫీగా ఉండే సఫుల్ లుక్ అదంతా బాగుంటుంది అండ్ టైట్నింగ్ మెయింటైన్ చేస్తుంది. చాలా బాగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.